వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా చదువుల దొరసాని చదువుల దొరసాని నెనరోని సారపవే చల్లని చూపుల జనని సారపవే చల్లని చూపుల జనని పదకమలములని వేడెదా పాలింపవే సుఖవాడిని మృదు పదకమలములని వేడెదా తల్లి సుధలొల్కు వాక్ప్రసూనములనల్లి సుధలొల్కు వాక్ప్రసూనములనల్లి సురుచిర బాలికలు అర్ప్యుతు తల్లి సుధలొల్కు వాక్ప్రసూనములనల్లి సురుచిర బాలికలు అర్ప్యుతు తల్లి హృదయపూర్వకముగా గ్రహింపుమా వాడి వాగీశ్వరి శారదా భారతి తల్లి తల్లి
శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర గంగాధర శంకర కరుణాకర మా భవ భవ సాగర తారక ఓ శంభో శివ శంభో స్వయంభో నిర్గుణ పరబ్రహ్మ స్వరూప నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిజ గుణ నిహిత నితాంత అక్షయలింగ ఆనందాతిశయ అక్షయలింగ శంభో ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట కిట తోం ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట తోం మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేష్టి సర్వేశ నిత్య నిరంజన రుచ్చ నటేశ నిత్య నిరంజన రుచ్చ నటేశ ఈశా సర్వేశ సభీశ ఈశా సర్వేశ సభీశ శంభో నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ సీతాలక్ష్మణ హనుమ సమేత రామచంద్రమూర్తికి జై. భక్త మహాశయులందరికీ హృదయపూర్వకమైన కళాభివందనాలు సమర్పిస్తున్నాను. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో చక్కని శ్రీ సరస్వతి సంగీత విద్యా నిలయం మరియు శ్రీకాకుళం మ్యూజిక్ మరియు డాన్స్ అకాడమీ, శ్రీ మావుడూరు మ్యూజిక్ అకాడమీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ అనుబంధ సంస్థల ద్వారా నెలవారీ జరిగేటువంటి ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈ త్రిరాత్రులు కార్యక్రమంలో మరి ముచ్చటగా 3వ రోజు కార్యక్రమంగా నా హరికథ ఎంపిక చేసుకున్నారు. కత్తి మీద సాము లాంటిది చివరి కథ, అంటే ఆ కార్యక్రమంలో ఆఖరి కథ పడితే కార్యక్రమం పడితే
నిన్న విన్నారు, మొన్న విన్నారు. అంతకు రెట్టింపు, అంతకు మించి ఉండాలి. అది మీరు ఆశిస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మహనీయులు సామాన్యులు కాదు. ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వెళితే జాగారం చేసినట్లు అవుతుంది. మరి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కళాభివందనాలు సమర్పిస్తూ, ఈ కళాభివందనాలే దుశ్శాలువాలుగా, చక్కని గజమాలలుగా, గండపెండేరాలుగా, స్వర్ణ కంకణాలుగా స్వీకరించవలసిందిగా మనసారా సభాముఖంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. కాస్త గట్టిగా కొట్టచ్చు చప్పట్లు. మీకు ఎన్ని ఇచ్చారండి? ఈ గజమాలంటే మామూలా? గజారోహణం అంటే మామూలా? గండపెండేరం అంటే మామూలా? స్వర్ణ కంకణాలంటే మామూలా? అంచేత మహత్తరమైనటువంటి మహాయజ్ఞం ఇది సామాన్యమైన విషయం కాదు. సాక్షాత్తు సరస్వతి స్వరూపులు, వారి పేరు పలకడానికి కూడా నాకు అర్హత ఉందో లేదో అన్న భావన. మా అన్నగారులు అందరి తలలో నాల్కలా మెలుగుతూ, ఎంత విద్య అంతకు మించిన వినయం. ఈనాడు వారిని ఆ సరస్వతీదేవి ఆ స్థాయిలో ఉంచింది అంటే కారణం ఏమిటి? వినయంతో కూడిన విద్య ఉంది కాబట్టే. సంపూర్ణమైనటువంటి సరస్వతి కటాక్షం వారికి ఉంది. మరి కళాసేవ చేసేటువంటి భాగ్యం అందరికీ కలగదు. కళాకారులయ్యుండి కళాసేవ చేయడానికి ముందుకొస్తున్నారంటే అంత సమయం ఎలా దొరుకుతుందో నాకు అర్థం కావడం లేదు. 24 గంటల వ్యవధి మాత్రం సరిపోదండి వారికి. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఆర్థికంగా అందరూ కూడా ఈ సంస్థకు మీ యొక్క చేయూతను అందించవలసిందిగా మనసారా కోరుతున్నాను. శారీరకంగా బలోపేతం కావడానికి ఎన్నో ఉన్నాయి మార్గాలు. మానసికమైనటువంటి స్వాంతన కలగడానికి ముఖ్యమైనటువంటి ప్రక్రియ కళ, సంగీతమే. దానికి మీరందరూ కూడా ఆపన్న హస్తాన్ని అందించవలసిందిగా ఉడతా భక్తిగా నా వంతు యథాశక్తి కొలది మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. కేవలం జ్ఞాపకం చేస్తున్నారండి, మీకు తెలియంది కాదు ఇది. మరి సభాముఖంగా మనవి చేసుకుంటూ ఈనాటి సత్కథ శివలీల అనేటువంటి హరకథను హరికథగా చెప్పుకుందాం. అలాగే బ్రహ్మాండమైనటువంటి మైక్ సెట్ వారు, మరి వారికి కూడా ప్రత్యేకించి కళాభివందనాలు సమర్పిస్తూ కథలోకి వెళుతున్నాను. నాగేంద్రహారాయ త్రిలోచనాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై నకారాయ ఓం నమః శివాయ. పాహి 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 పాహి. మహాజనులారా, ఈ కథ ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది అంటే, పూర్వం తారకాసురుడనే రాక్షసుడు సృష్టికర్త అయిన బ్రహ్మను గూర్చి అకుంఠిత దీక్షతో కఠోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సునకు మెచ్చి విధాత వరాల జల్లులు కురిపించాడు. చేతికి ఏమిటయ్యా దానం, చేతికి ఏమిటయ్యా భూషణం అలంకారం అంటే దానవండి. కేవలం ఈ ఉంగరాలు బొంగరాలు నామమాత్రమే. చేతికి అలంకారమే దానం. నోటికి అలంకారం సత్య సంభాషణం, మితభాషణం, మృదు సంభాషణం అనేది నోటికి అందాన్ని ఇస్తుంది. దానం చెయ్యాలి కదా అని అపాత్ర దానం చెయ్యకూడదు, అయోగ్యునకు పట్టం కట్టకూడదు, చేతకాని వాణ్ణి అందలం ఎక్కించకూడదు.
ఈ తారకాసురుని విషయంలో అదే జరిగింది. కళ్ళు తాగిన కోతిలా మారి అన్ని లోకాల వారిని చీకాకు పాలు చేస్తున్నాడు. అతని బ్రహ్మాది దేవతలే భయభ్రాంతులై సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడైన కుమారస్వామి ఆరుమోముల జగజ్జట్టి దేవతాగణాలకు సైన్యాధిపతి. ఆయన మాత్రమే తారకాసురునికి మంగళహారతి పాడగలడని, తక్కిన వాళ్ళు అనర్హులని విధాత తేల్చి చెప్పాడు. ఆ సమయంలో అందరూ కలిసి పార్వతీ పరమేశ్వరులను శరణు వేడారు. అందరి ఆరాధ్య దంపతులు, ఆదర్శ దంపతులు, ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు. అందుకే మహాకవి కాళిదాసు గారు వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అంటాడు ఆయన. జగత్తుకే తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే అలా ఉండాలి. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణి బ్రహ్మలు. లక్ష్మీనారాయణులతో పాటుగా వారే సీతారాములుగా అవతరించారు సాక్షాత్తు. మరి ఈ రోజుల్లో ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. ఓ భార్య భర్తతో అంది, ఏమండి అస్తమాను తెలుగేనా, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానండి. అది మళ్ళీ తెలుగులోనే. అవునులేవే, ఇప్పటిదాకా నీవు అర్ధాంగివి మాత్రమే, ఇంగ్లీష్ కూడా వెలగబెట్టి పూర్ణాంగి అవుతావన్నమాట, నేర్చుకో భేషుగా అన్నాడు. ఇదిగో అలా కాదు, ప్రతిరోజు మీరు 2 పదాలకు అర్థాలు చెప్పాలి అంది. సరే అడుగు. 1 కంప్లీట్, 2 ఫినిష్. ఈ 2టికి అర్థం ఏమిటండి అంది ఆవిడ. 2టికి ఒకే అర్థం వస్తుందే, పూర్తి అయ్యింది అని అర్థం అన్నాడు ఆయన. అబ్బే అలా కాదండి, కాస్త ఉదాహరణగా ప్రాక్టికల్గా చెప్పండి. మరేం లేదే, కాంతం శాంతం, నువ్వు నన్ను కట్టుకున్నావు, నీ జీవితం కంప్లీట్ అయ్యింది. నేను నిన్ను కట్టుకున్నాను, నా జీవితం ఫినిష్ అయ్యింది, అంతే, పెద్ద తేడా లేదు అన్నాడు ఆయన. అందుకే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా. ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తూ ఉన్నారండి బ్రహ్మాది దేవతలు. అందరికీ ఇష్టమైనటువంటి కీర్తన ఆస్వాదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఓం హర శంకర హర హర ఓం హర శంకర. వందనం దిగంబర వందితా పురంధర, వందనం దిగంబర వందితా పురంధర, ఇందుధర తురంధర హిమాచలాగ్రమల్దిరా ఓం హర శంకర. అంగజపద సంహార ఆశ్రిత జనమంతర, గంగాధర ముదవార గౌరీవర రాచేర, లింగధృత కురంగ వృషతురంగ మంగళాకర ఓం హర శంకర. మంజుల భాష సుధీరా మామక దోష నివార, కుంజ భవనుతం దైత్య భజన హరోం హర ఓం హర శంకర.
శంకర ఈక్షితి లక్ష్మణరావు ఇలవేల్పుడవే నీవు దాక్షిణ్యం బిడరావు హరిదాసుల మదియున్నావు శివదాసుల మదియున్నావు ఈ క్షణంబుపేక్షలేక దీక్ష మోక్షమీయరావో హర శంకర ఓం హర శంకర ఓం హర శంకర ఓం హర శంకర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. అందరూ వెళ్ళి ప్రార్థించారు. స్వామి అభయమిచ్చి నిర్భయాన్ని కలగచేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని రావించిన ఆయన తారకాసుర సంహారం చెయ్యి, ఇది నా ఆజ్ఞ, చిత్తం తండ్రి అన్నాడు ఆయన. ఏ తనయుడైనా తండ్రికి తగినవాడై ఉండాలి, తలదన్నేవాడై ఉండకూడదు. ఏ కుమారుడైనా తల్లిని మించిన వాడై ఉండాలి, ముంచేవాడే ఉండకూడదు. అందుకే సంతానం 3 రకాలు. ఒకటి కారణజన్మ సంతానం, 2 కామజన్మ సంతానం, 3 కర్మజన్మ సంతానం. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. ఒక అబ్బాయి పరీక్షలో తప్పాడు, వాళ్ళ నాన్న తిట్టాడు. ఒరే, ఆ పక్కింటి అమ్మాయి శశికళ చదువుల తల్లి సరస్వతిరా, అమ్మాయి అన్ని క్లాసులో ఫస్ట్ వచ్చింది, నువ్వు ఉన్నావు దేనికి శుద్ధ దండగా, అసలు ఆ అమ్మాయిని చూసావా అమ్మాయిని అన్నాడు తండ్రి. కొడుకన్నాడు, నాన్న ఆ అమ్మాయిని చూడటం వల్లే నాన్న నేను పరీక్షలు తప్పింది అన్నాడు వాడికి అలా అర్థమైంది. మనమేం చెయ్యగలని చెప్పండి. కుమారస్వామి వెళ్ళి తారకాసుర సంహారం చేసి ధర్మాన్ని ఉద్ధరించాడు, సృష్టిని సస్యశ్యామలం చేశాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఆనంద సమయంలో భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఆనంద భాష్పాలు రాల్చాడు. ఆ ఆనంద బిందువుల నుండి అద్వితీయమైన అందచందాలు కలిగిన అపురూప లావణ్యవతి అయిన ఒక అమ్మాయి ఆవిర్భవించింది. ఆ అమ్మాయికి ఏం పేరు పెట్టారండి? ఆనందవల్లి. అమృతవల్లి. ఆనందవల్లి, అమృతవల్లి అన్నారు. దినదిన ప్రవర్ధమాన యశ సంపూర్ణ ఆయురారోగ్య భోగ భాగ్య ఐశ్వర్య ప్రభవాంచుతురాలి వెలుగొందుతూ పెళ్ళీడుకు చేరుకున్నది ఆనందవల్లి. ఆ సమయంలో మహాలక్ష్మీదేవి అంటోంది, స్వామి ఈ జగములన్నిటికీ నేనే దిక్కు కదా, ధనమే జగతికి మూలము,
హరి 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 ప్రాణం అలా లాగేస్తుందండి. అంటే మీ గురించి చెప్పాం కదా, మళ్ళీ చెప్తానులేండి బాబు, మళ్ళీ మర్చిపోలేదు. హలో హలో హలో. ఈ జీవనోపాధికి విశ్వమానవ కళ్యాణానికి ఆధారమైనది ఐశ్వర్యం కదా. ఆ ఐశ్వర్యాన్ని అందించు అధిదేవతను భాగ్యలక్ష్మిని నేనే కదా. నా అనుగ్రహం లేకపోతే ఆఖరికి త్రిమూర్తులైనా తిన తిండి లేక, కట్టబట్టలేక, నిలువ నీడైనా లేక అష్టకష్టాలతో అల్లాడవలసిందే కదా ప్రభు అని తన భాగ్యగర్వాన్ని మగడైనటువంటి మాధవుని ముందు ప్రదర్శించింది మహాలక్ష్మీదేవి. అన్నీ విన్నాడు, మనస్సులో నవ్వుకున్నాడు, గర్వశాంతి కొరకు అంతర్మథనం కొనసాగిస్తూ ఉన్నాడు. అదే సమయంలో మహతీ వీణాగాన విశారదుడైనటువంటి నారదుడు గగన వీధిలో గానం చేసుకుంటూ వస్తున్నాడు. నారదుడు లేని కథే లేదండి. గరుడ గమన తవ చరణ కమల బిహ మనసిల సతువమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమల బిహ మనసిల సతువమ నిత్యం. మనసిల సతుమమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, పాపమ పాకురు దేవా. జల జనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ. విబుధ వినుత పద పద్మ. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరిపు చాల. విదళిత సురరిపు చాల. మమ పాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం. పాహి భారతీ తీర్థం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. హరికథాలోకంలో ఆద్యుడు పూజ్యుడు నారద మహర్షి. ఇందాక ఒక పెద్ద ఆయన, అమ్మ మీది హైదరాబాద్ అన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ మనదే. నిన్నటి రోజు హైదరాబాదు పట్టణంలో దీప్తిశ్రీ నగర్లో ధర్మపురి క్షేత్రంలో హరికథాగానం చేసి అక్కడ నుండి ఇక్కడికి ఆగమేఘాల మీద వచ్చారండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఎందుకంటే అవకాశాలు అనేవి అందరికీ ఉండవు, అందరికీ రావు. అవకాశాలు వరించినప్పుడు ఆ అదృష్టాన్ని స్వాగతించాలి. మరి ఎంత శ్రమకైనా ఓర్చుకోవాలి, ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి. కళాకారులుగా రాణించాలి అంటే
మరి సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా ఇది మా అన్నగారి కార్యక్రమం, అంటే నా కార్యక్రమం, నా ఇంటిలో జరిగేటువంటి కార్యక్రమానికి నేను లేకపోతే ఎలా చెప్పండి? ఎంత లోటు. ఆ లోటుని ఎవరు భర్తీ చేస్తారు? నా స్థానం నాదే కాబట్టి వచ్చేసారు. మరి ఎక్కడ ఇబ్బంది మాత్రం పడలేదండి. వందే భారత్ చేత చక్కని అవకాశాన్ని అందజేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు సభాముఖంగా అందజేస్తున్నారు. కేవలం చప్పట్లతోనే సరిపెట్టేస్తున్నారు. నచ్చితే చప్పట్లు, ఇక మరీ బీభత్సంగా నచ్చితే చదివింపులు కూడా ఉన్నాయి. రాస్తున్నారండి. ప్రక్కన ఎవరైనా పుస్తకం పెన్ను తీసుకోండి బాబు. అదిగో అక్కడే ఉన్నారు ఆయన, మా పార్థ సారథి. అలాగే హడావిడిగా వచ్చేసామండి. సెల్ ఫోన్ పట్టుకుని అంటారేమో, ఫోన్పే సౌకర్యం కూడా ఉంది బాబు, దాన్ని కూడా వినియోగించుకోండి, కాస్త అప్డేట్ అవ్వాలి కదా. జయంతిరా రమణ గోవింద హరి. కొద్దిగా నమ పార్వతి. మీరు కూడా చూసి చూడకుండా ఏదో అలా సర్దుకుపోండి అన్నట్టు దొందే. కాబట్టి ఇలాంటి సంబంధం కాదయ్యా, మంచి సంబంధం కావాలి. నారాయణమూర్తి ఎప్పుడైతే అడుగుతూ ఉన్నాడో మహాలక్ష్మీదేవి కలగజేసుకునే, నారద ఆగో, ఏమిటయ్యా నువ్వు తేవడమేమిటి సంబంధం? కయ్యాల మారివి వియ్యం కలపడానికి వచ్చావా? సరే, నీవు చెప్పబోయేటువంటి సంబంధం ఎలా ఉండాలో తెలుసునా? అల్లుడు భాగ్యవంతుడై ఉండాలి, అంటే మంచి సౌండ్ పార్టీ కావాలి అని అడిగింది మహాలక్ష్మి. ఆడబిడ్డను కన్నవారికి ఇది సహజమే కదండి. కన్యావరయతే రూపం కన్యావరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతం బాంధవా కులమిచ్చాతి మృష్టాన్న బితరే జనాః నారీ. ఆడబిడ్డ తన కాబోయే భర్త అందగాడై ఉండాలి. మరి సినిమా హీరో అంత కాకపోయినా సీరియల్ నటుడిలాగానైనా ఉండాలి అని తలపోస్తుంది ఆడబిడ్డ. ఆడపిల్ల తండ్రి అల్లుడు యోగ్యుడైతే బాగుంటుంది కదా అని భావిస్తాడు. ఆడబిడ్డ తల్లి అల్లుడు భాగ్యవంతుడైతే అమ్మాయి సుఖపడుతుంది కదా అని తలపోస్తుంది. బంధువులు మిత్రులు పిల్లవాని యొక్క కులగోత్రాలు వంశ మర్యాదలు 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూస్తారు. మిగిలిన వారందరూ కూడా మృష్టాన్న ప్రియులు. ఆహా, వారి ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరుగుతుందా, ఎప్పుడు పప్పన్నం తిందామా అని చూసేవాళ్ళు ఉంటారండి. ఓ చోట ఇలాగే పెళ్లి భోజనం బ్రహ్మాండంగా జరుగుతోంది. ఒక ఆయన వెళ్ళాడు. ఆడపిల్ల తరపు కాదు ఆయన, మగపిల్లాడి తరపు అంతకన్నా కాదు. ఆయన భోజనం తరపు చుట్టం. అందరికి కావాలిగా, ఏ పాటు లేకపోయినా వేళకు సాపాటు తప్పదు. శుభ్రంగా తిన్నాడు. భుక్తాయసం, తింటే ఆయాసం, తినకపోతే నీరసం. తేనుపు కూడా రావడం లేదండి పాపం. ప్రక్కన ఒక పెద్ద ఆయన చూశాడు. ఈయన ఇబ్బంది. ఏమయ్యా, తేరగా వస్తే గడ్డి మేసేయడమేనా? ఫ్రీగా వస్తే పినాయిల్ తాగేయడమేనా? లీటర్లు ఎందుకు తిన్నావంతా? చచ్చేలా ఉన్నావు. ఇదిగా చిన్న ట్యాబ్లెట్ వేసుకో, ఉపశమనం కలుగుతుంది అని ఉచిత సలహా ఇచ్చాడు. వెంటనే ఆయన అన్నాడు, బాబు ట్యాబ్లెట్ పట్టేంత ప్లేస్ ఉంటే ఇంకో ముద్ద ఎక్కువ తిన్నా అంత లేదక్కడ
అంత లేదన్నాడు అక్కడ. ఆ మాత్రం ప్లేస్ కూడా లేదండి. కొందరు తినడానికే బ్రతుకుతారు, కొందరు బ్రతకడానికి మాత్రమే తింటారు. ఎప్పుడైనా కూడా ఆహారం ఔషధం కావాలి కానీ ఔషధం ఆహారం కాకూడదండి. అలా ఉన్నవాళ్ళు నూరేళ్ళు సుఖశాంత సంతోషాలతో జీవిస్తారు. కాకిలా కలకాలం బ్రతకడం దేనికి? మంచం మీద హంసల 6 నెలలు హాయిగా బ్రతికిన చాలు కదా, తిరుగుతూ తిరుగుతూ. ఏమండి? జయిందిరా రమణ గోవింద హరి కన్యావరయతే రూపం. అయితే అమ్మాయిలుచ్చు వరుణకు పరిపూర్ణమైన ప్రాయము, నాణ్యమైన నడవడిక, వినయంతో కూడిన విద్య, ఈ శుభలక్షణాలు ఉన్నవానికి అమ్మాయినిస్తే ఆజన్మాంతం సుఖపడుతుంది. కాబట్టి నారదుడు చెప్పాడు, ఓ మంచి సంబంధం, చక్కనివాడు సర్వసుర సైన్యములెల్ల ఏలువాడు, తాది గగువాడు దీనులకు దివ్య మనోహర సుందరాంగుడు, అక్కర కంఠకుందగిన ఆత్మజుడు, తమమేన ఎల్లుడి చక్కెర బొమ్మకుందగున్ సంధియమున్ గణనేల మాధవ. ఫాలాక్షుని వంటి ప్రతాపం, కేశవుని వంటి కీర్తి, బ్రహ్మదేవుని వంటి అనులంఘ్య శాసనం, మన్మధుని వంటి మనోహరాకారం, భానుని వంటి ప్రకాశమానం, పరశురాముని వంటి పట్టుదల కలిగి ఈ ముక్కోటి దేవ సైన్యాలకు మొనగాడై పరమేశ్వరుని వంశానికి మాణిక్యమై పార్వతీదేవికి ప్రాణపుత్రుడైనటువంటి కుమారస్వామి గురించి వినలేదా? స్వయాన మీ మేనల్లుడు ఆనందవల్లికి తగిన ఈడు జోడు, ఈ జంట ముజ్జగాల కన్నుల పంట, వారి కళ్యాణం జరిపించండి స్వామి అన్నాడు నారదుడు. మంచి సంబంధం. నారాయణమూర్తికి నచ్చింది, ఆనందవల్లి మెచ్చింది, మహాలక్ష్మికి మాత్రం రుచించలేదు. ఏవయ్య నారద, ఇది నీకు తగ్గ సంబంధం కానీ ఇది మాకు తగ్గ సంబంధం కాదు. కాబట్టి వజ్రధారణే వెళ్ళి ఏమున్నది వారి దగ్గర, భవతి భిక్షాందేహి అని యాచించు జీవితం, మురికి తోళ్ళు మొలబట్టలు, కాటిలో కాపురము, గంగిరెద్దు వాహనం, విషంకక్కే నాగుపాములు నగలు, కరిగిపోయే మంచుకొండ నివాసం, పిశాచాలతో స్నేహం, ఒళ్ళకాటిలో సంచారం, ప్రక్కన పార్వతి ఉండగానే తలపై గంగను మోస్తున్నాడు, సవతి పోరు జోరుగా ఉంటుంది. ఇటువంటి వారి ఇంటికి నా కూతుర్ని కోడలిగా పంపమంటున్నావా? వెళ్ళు వెళ్ళు. ఏమంటే మీరు కాదండి వెళ్ళేది, అన్నది లక్ష్మి, అనేది ఎవరిని? నారద మహర్షిని. చిన్న ముఖం చేసుకుని శ్రీవారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి కైలాసానికి వెళుతున్నాడు నారదుడు. అందుకే అనువుగాని చోట అధికుల మనరాదు. మనం వింటే చెప్పగలం ఏదైనా, ఎంతైనా. వినని వాళ్లకు ఏం చెప్పగలమండి? అందుకే మూర్ఖస్యోపన కర్తవ్య అన్నారు. లోకంలో మూర్ఖులకు ఎప్పుడూ ఎవరు ఉపదేశం చెయ్యొద్దు, చేసినా ప్రయోజనం ఉండదు, శూన్యం. కొన్ని నిష్ప్రయోజనాలు, పిల్లలు లేని ఇల్లు, పెద్దలు లేని సభ, మల్లె పువ్వు లేని తోట, పనికిరాని పాడు సత్రం, గడవ తీరిపోయిన పత్రం, రుచి లేని ఆహారం, భర్త చెంతలేని భార్య వైభవం, సముద్రంలో పడిన వాన, ధనవంతుడికిచ్చిన దానం, బాగా కడుపు నిండిన వారికి పెట్టిన భోజనం, మూర్ఖుడికి చేసిన ఉపదేశం నిష్ప్రయోజనం. ఇంత మంచి విషయం విన్నాక మాకు ప్రయోజనం దక్కిందండి, చప్పట్లు పడ్డాయి. అందుకే బోసి నోటి తాతకి చెరుకు గడ ఇస్తే ఏమిటి లాభం? చెరుకు రసం తీసిస్తే తాగుతాడు కానీ చెరుకు గడ ఏం చేసుకుంటాడు? అలాగే బట్టతల వారికి దువ్వేనిచ్చి దువ్వుకోమంటే ఎంత వెటకారంగా ఉంటుందండి. అంతేకాకుండా
నపుంసకుడైనటువంటి వాని ముందు ఒక స్త్రీ తెగ సిగ్గుపడుతోంది. ఏమైనా లాభం ఉందా? కాబట్టి ఇవన్నీ కూడా నిష్ప్రయోజనాలు. గుడ్డివాడు సూర్యోదయం చూడలేడు, మూగవాడు మాట్లాడలేడు, కుంటివాడు నడవలేడు, మూర్ఖుడు మాట వినడు. చిన్న మొహం చేసుకుని కైలాసానికి వెళుతున్నాడు. ఈ చక్కని కీర్తన ఆస్వాదించండి. తేనీరు అంటారండి దీన్ని. పూర్వం ఈ కాఫీ టీలు బల అతి బల. ఆ మధ్య నేను ఖమ్మం వెళ్ళాను కథ చెప్పడానికి. ఇలాగే ఒక టీ తెచ్చిచ్చారు. మేడం, మీకు మామూలు టీ కావాలా, స్పెషల్ టీ కావాలా? ఏమిటయ్యా ఇంత చిన్న ప్లాస్కోలో అన్నీ ఉన్నాయా? పోనీ మామూలు టీకి స్పెషల్ టీకి తేడా ఏమిటి అన్నారు. మరేం లేదు మేడం, మామూలు టీ అంటే కప్పులో టీ పోసిస్తాం, స్పెషల్ టీ అంటే కప్పు కడిగి టీ పోసిస్తాం. ఏం కావాలన్నాడు. అక్కడ మానేసాం, మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టాలి. ఇప్పుడు అయ్యలారా చక్కగా వెళుతున్నాడు ఎక్కడికి. మనసున నిన్నే మరువక తలచెద మాంపాలయ శంభో భువన భవన చరణ చరణ. మనసున నిన్నే మరువక తలచెద మాంపాలయ శంభో భువన భవన చరణ శరణ. ఘన భవ కానన దహన కళాచన ప్రణుతాఘ శోషణ పణిగణ భూషణ మనసున నిండే. సామజ చర్మంబర చిదంబర సాధ హృదయ బంబర విశ్వంభర. సామజ చర్మంబర చిదంబర సాధ హృదయ బంబర విశ్వంభర. శోభ కళాధర లక్ష్మీపతి నుతనామ కైలాస గిరిధామ పరాత్పర. మనసున 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 నిన్నే ప్రేక్షకులు మన్నించాలి. గంగా ప్రవాహంలా సాగుతున్న కథకు చిన్న అంతరాయం. ఏం లేదు. ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ మా బృందానికి కట్నకానుకలు బహూకరించినటువంటి ప్రియ శ్రోతలకు, ఆత్మీయ భక్తులందరికీ హృదయపూర్వకమైన కళాభివందనాలు సమర్పిస్తున్నాను.
ప్రార్థించే పెదవుల కన్నా చదివించే చేతులే మిన్నా అని ఎవరో ఒక మహానుభావుడు అన్నారు. మాబోటి కళాకారులకు కట్నకానుకలు చదివించడానికి వీలైతే ప్రక్కవారి దగ్గర అప్పు చేసినా తప్పు లేదన్నారు, 10 రూపాయల వడ్డీకైనా కూడా. ఏమండి, ఈ అవకాశం మళ్ళా వస్తుందా? నిన్నే అయిపోయింది, ఇవాళే, రేపు రూపు లేనిది. రేపు కావాలన్నా ఇక్కడ ఉంటామా? ఎక్కడ వాళ్ళు అక్కడికి ఎగిరిపోతాం. కాబట్టి ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. కైలాసానికి వెళ్ళి తిన్నగా కుమారస్వామి మందిరంలో ప్రవేశించాడు. ఊరకరారు మహానుభావులు నారద మునీంద్ర, నమస్కారం అండి అన్నాడు సంస్కారంగా. కళ్యాణమస్తు దీవించాడు నారద మహర్షి. పలకరింపు కూడా మన హిందూ సంప్రదాయంలో ముచ్చటైన విషయం. మనం పంచభక్ష పరమాన్నాలు పెట్టవలసిన పని లేదండి. బాగున్నారా అండి అని మృదు మధురంగా పలకరించినా చాలండి, పరమాన్నం పెట్టినంత పుణ్యం అండి. ఇప్పుడు ఆ పలకరింపు కూడా మార్పు చెందింది. బాగున్నారా అనడం అనేసి, ఏమండి మీరు ఇంకా బతికే ఉన్నారా, ఆ మధ్య కరోనా వచ్చి పోయారన్నారు అంటున్నారు. ఇప్పుడు ఎంత ఘోరం, ఎంత అన్యాయం అండి. ఇంకా 10 ఏళ్ళు బతికేవాడు అప్పుడే పోతాడు. కాబట్టి పలకరింపులో ఎదుటవాడి యొక్క ఆయుష్ పెరగాలి. అంత ఆత్మీయతతో కూడిన పలకరింపు అవసరం. కళ్యాణమస్తు. ఏ నారదా కళ్యాణమస్తు అన్నారు, నా కళ్యాణం జరుగుతుందా? నీకేం తక్కువ నాయన. మరి అమ్మాయి ఎక్కడ? ఆ అమ్మాయి ఎవరో కాదయ్యా, శ్రీవల్లి, నీ మరదలు. వారు మీరు బంధువులు కూడా నాయన. ఆమె చాలా అపురూప లావణ్య సౌందర్యవతి. సాన్నిదని మదని సరిని సని సనిదని మదని మదని సరిని సని సనిదని మదని సగరి సన్నిదని సని దద మదని మదని ర మదని సన్నిదని మదని అనుకూలవతి నాయన. అంటే నేను నాట్యంలో కూడా శిక్షణ పొందానని ఈ సన్నివేశాన్ని ఏదో అలా యవన సంశ్రిత రూప పరిపూత లావణ్య పరిగత సౌభాగ్య పరివృత వినయ సంపన్న సర్వలక్షణ సమన్విత ఆనందవల్లి, నీకు తగినటువంటి ఈడు జోడు నీ మరదలు. పట్టుదలతో ప్రయత్నించు, కార్య సఫలీకృతం జరిగి తీరుతుందని నారదుడు నిష్క్రమించాడు. వల్లి అందలి ప్రేమ చేత చిక్కి శల్యమైపోతూ ఉన్నాడు. ఈ వార్త ఆ నోట పడి అమ్మలగన్న అమ్మ చెవినబడిందండి. ఆ అమ్మ పరుగున వచ్చింది. జగన్మాత కదా నాయన, కళామయమైన మోము కళావిహీనంగా మారింది ఏమిటయ్యా? శరీరమంతా చిక్కి శల్యమయ్యింది ఏమిటి? మాతృమూర్తిని కదా, నా దగ్గర దాపరకం దేనికి, నిజం చెప్పు నాయన అంది. తల్లిని మించిన దైవం లేదండి. ఈ లోకంలో ఎవరైనా ఎవరి రుణమైనా తీర్చుకోగలరేమో, కానీ జన్మనిచ్చినటువంటి అమ్మా నాన్నల రుణం జీవితకాలం వారికి ఊడిగం చేసిన తీరేది కాదు.
ఓ పెద్ద ఆయన, ఏమండి వెంకట్రావు గారు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, వాడితో మాట్లాడి వాడిని చూసి చాలా కాలం అయిపోయింది, వాడి ముఖం కూడా నేను మర్చిపోతానేమో, భయం వేస్తుందండి అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, ఏమండి మా అబ్బాయి ఇదే అపార్ట్మెంట్లో 7వ ఫ్లోర్లో ఉంటున్నాడు, వాడిని చూసి ఇప్పటికే సంవత్సరం దాటిందండి, నేనెవరితో చెప్పుకోను అన్నాడు ఆయన. ఇలాంటి రోజుల్లో ఉన్నాం మనం. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. అందుకే అమ్మా నాన్నలు సేవిస్తే చాలండి, సమస్త దేవతల యొక్క ఆశీర్వాదాలు మన ముంగిట్లో ఉంటాయి. అమ్మను ప్రార్థిస్తూ ఉన్నాడు, జగన్మాత ఓంకార స్వరూపిణి, నీకు తెలియనిది ఏమున్నదమ్మా? హైగిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందినుతే, మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే, ఐ జగదంబ కదంబ వన ప్రియవాస విలాసిని రాసరతే, శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే, మధురే మధు కైటభర్జని కైటభర్జని రాసరతి, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే, ఝణు 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 హీ కృత సురనూపుర రంజిత మోహిత భూతపతి, నటిత నటార్త నటీ నటనాయత నాటిక నాటక నాట్యరతి, పదనుత పాలిని పాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే, రమ్యకపర్దిని శైలసుతే, ఉమా కాత్యాయని గౌరీ కాళీ, హైమవతి ఈశ్వరీ, శివా భవానీ, రుద్రాణి శర్వాణి సర్వమంగళ, అపర్ణా పార్వతీ దుర్గా మృణాని, చండికా అంబికా ఆర్య దాక్షాయణి, గిరిజా మేనకాత్మజ. మా ఈశ్వర గారు చివరి వరకు వాయిస్తారు. కొంచెం దగ్గు ఎక్కువగా ఉంది, అందుకనిసే నేను ఈశ్వర గారికి వాయించమని రిక్వెస్ట్ చేశాను, వాయిస్తాడు. ఇది ఒక్క మన అసెంబ్లీకి ఉన్న అవకాశం ఇది.
అన్నయ్య గారు బాగా దిష్టి తగిలింది మీకు. ఏలేదండి, దిష్టి కాదు, మంచు తగిలింది బాగా. హలో. నమో పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా, ఆనందవల్లిని నేను మనసారా వరిస్తున్నాను. ఆమెనే మనువాడదలిచాను. వియ్యమంది రామ్మ, ఈ కళ్యాణం నీకు ఇష్టం లేకపోతే జీవితకాలం నేను బ్రహ్మచారిగానైనా ఉండిపోతానేమో, కానీ మరో కన్యను నేను కన్నెత్తి చూసేది లేదు అన్నాడు ఆయన. అలా ఉండాలి సంకల్పం అంటే. ఓ భర్త భార్యని అడిగాడు, ఏమేవు, ఒకవేళ నేను పోతే నువ్వు ఎక్కడికి పోతావు? అదేమిటండి, గుండ్రాయిలా బాగానే ఉన్నారు కదా, ఇదిగా ఆ మాటలకేం కానీ ఒకవేళ నేను పోతే నువ్వు ఎక్కడ పోతావు అన్నాడు. మహా అనుమానం అండి వాడికి. ఏమండి, చెప్పక తప్పదా, మీరు పోతే నాకెవరున్నారండి? వైజాగ్లో ఉండే మా చెల్లాయి తప్ప నేను అక్కడికి వెళ్ళి తలదాచుకుంటాను. ఏదో కృష్ణారామ అంటూ ఈ శేష జీవితాన్ని అలా గడిపేస్తానండి. ఏమండి, నేను ఎన్నో పూజలు ఎన్నో నోములు నోచాను కదా, ఒకవేళ నేనే మీకంటే ముందు బకెట్ దండేస్తే మీరెక్కడికి వెళ్ళిపోతారండి అని అడిగింది. అప్పుడు ఆయన అనుకున్నాడు మనసులో, అంత అదృష్టం నాకుందా అని అనుకుని, నువ్వు పోతే నాకు మాత్రం ఎవరున్నారే, వైజాగ్లో ఉండే మీ చెల్లాయి తప్ప నేను అక్కడికే చెక్కేస్తానన్నాడు. చూసారా, ఈవిడ వెళ్ళడం ఆయన వెళ్ళడం ఒకటేనా? మరదల మీద ఒక కన్నేసి ఉంచాడు. కానీ కుమారస్వామి పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకుంటాను, లేదా బ్రహ్మచారిగా ఉండిపోతానన్నాడు. ఈ మాత్రం దానికి ఎందుకు నాయన ఇంత బెంగ అని అభయమిచ్చి ఓదార్చి ఊరట కలగజేసి భర్త దగ్గరికి వెళ్ళింది. ఏమండి, ప్రయాణానికి సిద్ధంగండి, వైకుంఠానికి వెళ్ళాలి, 1000 మంది రావాలి అంది. పిచ్చిదానా, ఒకవేళ వెళితే ఏం జరుగుతుందో తెలుసా? నీ అన్న నారాయణుడు నిన్ను గౌరవించవచ్చు, మీ వదిన లక్ష్మి మాత్రం నిన్ను గౌరవించేది లేదు. ఆయన అప్పటికే దివ్య దృష్టితో గ్రహించాడు. నా మాట వినవద్దు అన్నాడు. బిడ్డకు నేను మాట ఇచ్చానండి, మూట కన్నా మాట గొప్పది. అందుకే ఏమన్నారు, మాట మనిషిని మహిలోన మహితు చేయు, ఆ మాట వక్రించిన వానిని అధము చేయు. ఈ నాలుక ఎంత శక్తివంతమైనది అంటే 32 పళ్ళ మధ్య నలగకుండా మెదులుతోంది. 2 అంగుళాల నాలుక ఎంత గొప్పది. 6 అడుగుల మనిషి యొక్క వ్యక్తిత్వం తెలియాలి అంటే 2 అంగుళాల నాలుక వల్ల తెలుసుకోవచ్చు. మనం మాట్లాడే ప్రతి మాట వాగ్దేవి కటాక్షం, మాట పెదవి దాటితే పృథివి దాటుతుంది. అందుకే ఇక్కడ జరిగేది అమ్మ సరస్వతీదేవి యొక్క ఉపాసన. పుస్తకం సరస్వతీ స్వరూపం. పుస్తకం ఏమంటోంది? తలదించి నన్ను చూడు, నిన్ను తల ఎత్తుకుని తిరిగేటట్లు చేస్తాను అంటోంది. అక్షరం అనేది మస్తకంలో ప్రవేశించాలి కానీ పుస్తకానికి మాత్రమే పరిమితం కాకూడదండి. మనకు రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత ఇత్యాది గ్రంథాలు ఎప్పటికప్పుడు మనం పఠనం చేస్తూ ఉండాలి. టీవీలో వచ్చి సగం, మరి అరచేతిలో వైకుంఠం, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పూర్తిగా మనం పుస్తకాల్ని చెదపురుగులకే అప్పచెప్పేశాం. కానీ ఎంత చదివితే అంత జ్ఞానం పరిఢవిల్లుతుంది. మంచి స్నేహితుడు ఎవరయ్యా అంటే పుస్తకం. ప్రయాణం చేసేటప్పుడు మంచి పుస్తకం తీసుకుని వెళ్ళండి.
తెలియకుండానే గమ్యానికి చాలా తేలిగ్గా చేరుకుంటారు. హర హర మహాదేవ శంభో శంకర. నీ వెళతానండి అంది. సరే వెళ్ళిరా, పూర్వం ఇలాగే వద్దంటున్నా వెళ్ళావు. ఆనాటి దాక్షాయణిగా నీ తండ్రి చేసేటువంటి యజ్ఞానికి వెళ్ళావు వద్దంటున్నా, మళ్ళా స్వశరీరంతో తిరిగి రాలేదు. ఆ విషయం మర్చిపోయావా? మరి ఆనాడు అమ్మవారు భర్త వద్దంటున్నా తండ్రి చేసే యజ్ఞానికి వెళ్ళింది గత జన్మలో. సతీదేవి దక్షుని కూతురు కాబట్టి దాక్షాయణి. తండ్రి ఎన్ని మాటలు అన్నాడో వర్ణనాతీతం. కొండకాపురంబు కొండకాపురంబు సర్పహారములు పిశాచ మైత్రీ కట్టుబట్టతోలు గంగిరెద్దు గుర్రంబు ఇంత భాగ్యహీనులు ఎందుగలరు భవదీవిక్షాందేహిని యాచించు జీవితం. మరి నీ మగడు బ్రహ్మాండ నాయకుడని నా ముందు భజన చెయ్యొద్దు దాక్షాయణి. పిలవని పేరంటానికి ఏ ముఖం పెట్టుకొచ్చో వెళ్ళిపో అన్నాడు. శివనింద వినడం కన్నా శవంగా మారడమే మిన్నని భావన చేసి దాక్షాయణీదేవి ఎడమకాలి బొటనవ్రేలు నేలకేసి రాసి అగ్నిదేవుణ్ణి ఆహ్వానించుకొని ఆ అగ్నికి అమ్మవారు ఆహుతైపోయింది. ఈ తాజా వార్త నారదుడు చెవిలో వేసుకుని కైలాసం వెళ్ళి కక్కేశాడు. రుద్రుడు ప్రళయ రుద్రుడై మండిపడి తన జడను తీసి మంత్రించి విసిరాడు. వీరభద్రుడు ఉద్భవించి భూత ప్రేత పిశాచ గణాలను వెంట పెట్టుకుని వెళ్ళి యాగశాల ధ్వంసం చేసి దక్షుడు యొక్క శిరస్సు ఖండించి తిరిగి వచ్చేశాడు. దగ్ధమైన దాక్షాయణీదేవి దేహాన్ని శంకరుడు శిరస్సున ధరించి మహాప్రళయ తాండవం చేసినప్పుడు ఆ దేహం 18 భాగాలుగా విడిపోయి ఈ భూమి మీద 18 స్థానాల్లో పడడం జరిగింది. అవే ఈనాటి అష్టాదశ శక్తిపీఠాల ఈ పవిత్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలై పరిఢవిల్లుతూ ఉన్నాయి. ఈ చక్కని కార్తీక మాస పుణ్యకాల సమయంలో అమ్మవారి యొక్క శక్తిపీఠాల పేర్లు వినండి. జయ 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 దేవా, జయ 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 దేవ మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మ సమస్తాగమాతీత విద్యాస్వరూప విరూప. మహామేరు చాబాల సత్తార కానాథ రేఖా కలాప జగత్సృష్టి సంస్థాపనోత్పాదన ప్రాభవ బాల నేత్రోద్భవగ్నిజడాదగ్ధేదో భవ. సర్పకేయూరహాలాహలాహార సజ్జామృతానంద తేజోమయ నిర్వికల్ప నిరాధార నిత్య ప్రకాశ వియక్కేశ సంచేతితామోఘ సంసార పాశ మహేశ. విరాజజ్జడాజాల సంలగ్న ముక్త ఫలప్రాయ దివ్య పగ గోపగ స్వర్ణ వీర్య అవార్యాదయ పంగ గౌరీ దర్థం
శంభో పాహి 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 భలే భలే లంకాయం శంకరీ దేవి కామాక్షి కాంచకాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మీ బాహుర్య ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళీం పీఠిక్యాం పురుహూతిక ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటకి హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి అష్టాదశసు పీఠాని యోగినమపి దుర్లభం సాయంకాలే పఠేన్ నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం భక్తులకు చిన్న మనవి, సెల్ ఫోను అనేది శరీరంలో ఒక భాగం అయిపోయింది. అరచేతిలో 6వ వేలు సెల్ ఫోను. యూట్యూబ్లో నా ఛానల్ ఉంది. నా ఛానల్ పేరు సప్పా భారతి భాగవతారిణి. SAPPA సప్పా భారతి హరికథ నాకు కూడా ఛానల్ ఓపెన్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సాంస్కృతిక వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆప్షన్లో ఉంచండి. మీ స్పందన కామెంట్ రూపంగా ఎప్పటికప్పుడు తెలియపరుస్తారని ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ పాండిచ్చేరి వారు గౌరవ డాక్టరేట్ గత సంవత్సరం నాకు బహూకరించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం వారు జాతీయ బంగారు నంది పురస్కారాన్ని కూడా బహూకరించారు. 2 పర్యాయాలు స్వర్ణ కంకణ బహుఘన సన్మానాలు జరిగాయి. రజత కిరీట ధారణ కూడా జరిగింది. మరి ఈనాడు ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం ప్రసార భారతిలో ఏ గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొంది కథాగానాలు చేస్తున్నాను అంటే కేవలం భగవంతుని యొక్క ఆశీర్వాదంగా. నాకు జన్మనిచ్చిన మా అమ్మా నాన్నలు ఉభయులు కూడా హరికథా భాగవతులు. వారి మంగళాశాసనాలుగా మద్గురుదేవుల ప్రోద్బలంగా, మరి ముఖ్యంగా నాకు విద్యాభిక్ష పెట్టినటువంటి మహానుభావుడు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలో స్థాపించబడిన శ్రీ సర్వారాయ హరికథ గురుకుల కళాశాల వ్యవస్థాపకులు, రాజమండ్రి మాజీ కేంద్ర మంత్రివర్యులు స్వర్గీయ బొలుసు ప్రభాకర బుచ్చి కృష్ణ సత్యనారాయణరావు జమీందారు గారు, శ్రీమతి రాజరాజేశ్వరమ రాణి దంపతులు. వారు శివారాధకులు. వారి ఆత్మలకు శాంతి చేకూర్చమని ఆ సర్వేశ్వరుని మనసర ప్రార్థిస్తున్నాను. అలాగే మద్గురుదేవులు స్వర్గీయ బ్రహ్మశ్రీ అక్కపెద్ది శ్రీరామశర్మ భాగవతులు, కీర్తిశేషులు నల్లాంచక్రవర్తుల శ్రీమాన్ నల్లాంచక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు. వారి ఆత్మలకు కూడా శాంతి చేకూర్చమని ఆ సర్వేశ్వరుని సర్వమంగళను మనసారా ప్రార్థిస్తున్నారు. మహాజనులారు, ఆనాడు దగ్ధమైనటువంటి నీవు పార్వతిగా పుట్టి తపస్సు చేసి నన్ను వివాహమాడావు. ఇప్పుడు వద్దంటున్నా వెళుతున్నావు. అవమానం తప్పదు. నీవు వెళ్ళిరా, నేను రాను. ముఖ్యంగా 2 ఆడవాళ్ల విషయంలో తెలివైన వాడెవరు? భర్తైన, కొడుకైన, తమ్ముడైన, తండ్రైన తలదూర్చరు. సరిగ్గా 2 బస్సు ఎక్కారండి ఆడవాళ్ళు. బస్సు రద్దీగా ఉంది, ఒక్క సీటే ఉంది ఖాళీగా.
ఒక ఆవిడ నేను కూర్చుంటానంది, రెండావిడ నేను కర్చీఫ్ వేశానంది. ఒకటే దెబ్బలాట. డ్రైవర్ గారికి మతిపోతోంది, కండక్టర్ గారికి బీపీ పెరుగుతోంది. వెంటనే కండక్టర్ గారు అన్నారు, అమ్మా కాసేపట్లో అందరం దిగిపోతాం కదా, ఎవరు కూర్చుంటే ఏమైంది, పోనీలే మీ ఇద్దరిలో వయస్సులో ఎవరు పెద్దవాళ్ళో వృద్ధులో ముసలివాళ్ళో ఇద్దరిలో వాళ్ళు కూర్చోండి, వయసులో ఉన్నవాళ్ళు నిలబడండి, పోయిందేముందన్నాడు. ఇద్దరూ కూర్చోలేదు, సీటు ఖాళీగానే ఉంది. ఇంకాను మగవారి ఆదాయం ఎంతో కనుక్కోవచ్చట, ఆడదాని వయస్సు ఎంత నడకూడదండి, అంతే మరి. ఎప్పటికి నిండా 16. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. 61 వచ్చినా 16. అలా అనుకుంటేనే ఏ పనైనా చేయగలవు. నా పని అయిపోయింది అంటే ఏ పని చేయలేవు. మహాజనులారా, అమ్మవారు వెళ్ళింది, రమాదేవి ఉమాదేవికి విందు ఏర్పాటు చేసింది. విందు అనంతరం తాంబూలాలు వేసుకుంటున్నారు. మెల్లగా అన్నగారిని చేరి పతిత పావన అభిమతమొక్కటి పతిత పావన అభిమతమొక్కటి పతిత పావన అభిమతమొక్కటి ప్రార్థించుచుండదనా కరుణించు భావిరార శృత జన మందార నిజ భక్త చిత్త కమల సంచార ఇందిరామను పరమశివుడు భోగ భాగ్య విరాగి భక్త జనావన పావనమూర్తి పరమశివుడు భోగ భాగ్య విరాగి భక్త జనావన పావనమూర్తి సిరి సంపదలకు గౌరవమీయకు చెల్లెలు వీయము చేయుము శ్రేయుము శ్రిత జన మందార మందార మందార. ఏమి ముక్తాయిలండి మహాయులారా. అన్నయ్య, ఆనందవల్లిని అంతే ఆనందంగా నా ఇంటి కోడల్ని చెయ్యమని నేను అర్థించడానికి వచ్చాను. కోడలు అంటే ఇంటి పైకప్పు నిలబడడానికి కావాలి చుట్టూ గోడలు, ఆ ఇంటి పరువు ప్రతిష్ట కాపాడడానికి కావాలి చక్కటి కోడలు. పెళ్లి చేయడం అంటే మాటలు కాదండి, మూటలు కావాలి. ఓ పెద్ద ఆయనకి 3 ఆడపిల్లలండి. పెద్దమ్మాయికి పెళ్లి చేశాడు, బాగా కట్నం ఇచ్చాడు. 3 రాత్రులు అయిపోయాయి. అల్లుడు బాగా బద్ధకస్తుడు, అమ్మాయిని తీసుకుని వెళ్ళడం లేదు. 3 రాత్రులు అయ్యాయి, 3 వారాలు గడిచాయి, నెల దాటింది. సహనానికి కూడా ఒక పరిధి హద్దంటూ ఉంటుంది. సహనం నశించింది. మరి అల్లుడు పెద్ద గిల్లుడు, మరి అమ్మాయిని తీసుకుని ఎప్పుడు వెళతావు? ఇదేమి ఎలా రకం కాదు. 3 రాత్రులు అయిన తర్వాత ఇక్కడ ఉండకూడదు, నీ మీద మూడ్ ఉండదు, ఇంకా తట్టబుట్ట సర్దుపో అన్నాడు ఆయన. వెంటనే అల్లుడు అన్నాడు, మామగారు మీరనేటువంటి 3 రాత్రులు అయిపోయాయేమో, కానీ నేను అనుకునే 3 రాత్రులు ఇంకా అవ్వలేదండి అన్నాడు. ఏమిటి నాయన నువ్వు అనుకునే ఆ 3 రాత్రులు? 1 సంకురాత్రి, 2 శివరాత్రి, 3 నవరాత్రి. ఏమిటి నాయన
సంకురాత్రి జనవరిలో వస్తుంది, శివరాత్రి మార్చిలో వస్తుంది, నవరాత్రి అక్టోబర్లో వస్తుంది. ఇన్ని నెలలు ఉంటావా నాయన? నన్ను నమ్ముకుని ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారయ్యా, నీ పుణ్యమని ఎకరం పొలం అమ్మేశారు అని మూలగూర్చుని ముసిగేసుకుని మూలుగుతున్నాడు ఆ మామగారు. అందుకే అల్లుండి పూర్వం జామాత అనేవారు, ఇప్పుడు దశవగ్రహం అంటున్నారు. నవగ్రహాలు అప్పుడప్పుడు ఉగ్ర రూపం ధరిస్తే వాటి అనుగ్రహం పొందడం కోసం శాంతులు జరిపించి మనశ్శాంతిని పొందవచ్చు. కానీ అల్లుడు అనేటువంటి పదవిగ్రహానికి శాంతి ఉండదు, శాంతి ఉంచడు. ముఖ్యంగా తెలుగువారి పండుగ సంక్రాంతి కొత్త అల్లుళ్ళకే పండుగ, మామలకు వట్టి దండగ. ఏమండి? ఆ మాట వినగానే ద్వంద్వ సంకటం ఏర్పడింది. పార్వతి అడుగుతోంది, నా సోదరి అభిమానవతి, ఈ కళ్యాణాన్ని అంగీకరిస్తే అర్ధాంగి లక్ష్మికి ఆగ్రహం, కాదు అని నిరాకరిస్తే చెల్లెలు గౌరికి కోపం. తన ఆధిపత్యం లేకుండా తప్పించుకుందామని వదినా మరదల కలహం ఒక్కింత విందామనుకుని, అమ్మా సోదరి గౌరీ, నీ అభిమతం ప్రశంసనీయం తల్లి, నాదేముందమ్మా, మరి నీ వదిన ఉద్దేశం ఏమిటో అడిగి తెలుసుకో అన్నాడు. ఆడవారి యొక్క ఆలోచన కొందరికి ఎలా ఉంటుంది అంటే, ఒక ఆవిడ చొక్కా తెచ్చి భర్తకి ఇచ్చింది. ఏమండి, ఈ చొక్కా ఎంత చక్కగా ఉంది, ఈ చొక్కా వేసుకుంటే మీరు చుక్కల్లో చంద్రుడిలా ఉంటారండి, నాకు బాగా నచ్చింది, పండక్కి ఇది వేసుకోండి. ఏమేవు ఇన్నేళ్ల మన కాపురంలో ఎప్పుడైనా ఇలా తెచ్చిచ్చావా? ఇవాళ తెచ్చావంటే ఏదో కొంపలు అంటుకున్నాయి, నిజం చెప్పన్నాడు. అబ్బే మరేం లేదండి, 20,000 రూపాయల ఖరీదు కలిగిన కంచిపట్టు జరీ చీర కనపడింది, అది కొంటే ఈ చొక్కా ఫ్రీ అన్నారు, ఇది బాగా నచ్చింది చొక్కా, దీనికోసం అది తీసుకున్నాను అంతేనండి, 20,000 రూపాయల ఖరీదు అంతే, దీనికోసమే తీసుకున్నాను ఆ చీర, దానికోసం ఇది కాదండి అందావిడ. ఇది ఎంతవరకు నమ్మొచ్చో మీకే వదిలేస్తున్నాను. హరహర మహాదేవ శంభో శంకర. తన తప్పు లేకుండా తప్పించుకున్నాడు నారాయణుడు. నీ వదిన ఉద్దేశం అడిగి తెలుసుకో అన్నాడు. తిన్నగా వెళ్ళి, వదినా లక్ష్మి, అన్నగారి అమృతవాక్కులు విన్నావు కదా, మరి మాతో వియ్యమందడం నీకు ఇష్టమే కదా. అగ్గి మీద పడ్డ గుగ్గిలల్లా భగ్గుమంది లక్ష్మీదేవి. తలదాచుకొనుటకై కలదు కుటీరంబు. మరొక 10 నిమిషాల కథాగాన ముగుస్తుందండి. అందరం కలిసే పోవుదాము. ఒక 10 నిమిషాలు, లేదంటే ఆ తలుపులు వేసేస్తే బాగుంటుందేమో. తలదాచుకొనుటకై కలదు కుటీరంబు, బల్లగాడుల నుండవలయు గాని కట్ట చీరలు లేవు, పెట్ట సొమ్ములు లేవు, చర్మములు సర్పభూషణముల గాని వాహనంబుల మాట వరుసకైనను లేవు, మొద్దు పారిన ముసలెద్దు గాని అట్టి మగనికి ఆలవై నీవు బాముకున్న భాగ్యము చాలక కోడలొకత తక్కువైనటమ్మ తరుడీ నీ తలంపు మాని వైళంబ వచ్చిన దారి పొమ్ము నారీ నా ఏమిటో ఆయన బైక్ పట్టుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో. కళాభిమానులు వండాన సిమ్మన్న గారు ఇందాక అమ్మగారికి 200 ఇచ్చారు, పక్క వాయిద్యాలకు కూడా ఇప్పుడు ఒక 100 ఇచ్చారు. అలాగే సిద్ధార్థ స్కూల్ వాణిశ్రీ గారు
500 ఇచ్చారు. 200, 150, 150. తంగి నారాయణ గారు 300, 100, 100, 100 అలాగా. మొదల వలస ఉమా రమణ గారు కూడా 100, 100 ఇచ్చారు. బగాది ఎర్రన్నాయుడు గారు 100, 100, 100. అలాగే ఇత్తి పాపయ్య అడ్వకేట్ గారు అమ్మగారికి ఒక 200 ఇచ్చారు. బరాటం జగదీష్ గారు ఒక 200 ఇచ్చారు. అలాగే జీవికేజీ సుబ్రహ్మణ్యం గారు 200, 200, 200 ఇచ్చారు. ఎస్ ఈశ్వర ప్రసాద్ గారు అమ్మగారికి 300, మృదంగానికి 300, మావుడూరు సత్యనారాయణ శర్మ గారికి వైలెన్కి 400 ఇచ్చారు. అలాగే తొగరాం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఎం సత్యనారాయణ గారు అమ్మగారికి 600, వైలెన్ మృదంగానికి 200 చొప్పున ఇచ్చారు. వారందరికీ కూడా శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరెక్కడా మేమెక్కడా, వచ్చిన దారుడే వెళ్ళు పార్వతి. బియ్యము కయ్యము నెయ్యము సమౌజ్యం ఉంటే శోభిస్తుంది అని అనరాని మాటలు అంటూ ఉంటే భరించలేనటువంటి పార్వతీదేవి ఎంత వారికైనా ఎంత అహంకారం పనికిరాదమ్మా. శంకరుడు అభాగ్యుడనా నీ అభిప్రాయం? ప్రపంచ భాగ్య ప్రదాత మహావిరాగి మహావీరుడు నా కుమారుడు. ఈ కళ్యాణం లోక కళ్యాణం అంగీకరించు వదినా. అవమానం చేసింది. అన్నగారి దగ్గర సెలవు తీసుకుని కైలాసం చేరింది పార్వతీదేవి. స్వామివారు మహాలక్ష్మిని చూచి ఎంతటి బేలవైతి వనజేక్షణ, ఎంతటి బేలవైతి వనజేక్షణ, శ్రీనగజాధినాథుడిట్లింతయు నిందసేయదగునే, రణధీరు కుమారు వంటి ధీమంతుడు భర్తగా మన కుమారిక కప్పునే, భోగ భాగ్యములంతయు చెంచలంబులను ఎంచుము మోక్షమదేల భార్గవి భార్గవి. నా మాట వినుదేవి అన్నాడు. అమ్మాయి పెండ్లి విషయంలో బాధ్యత నాది అంది ఆవిడ. సరే నీ ఇష్టం అన్నాడు ఆయనకి, చేసేది లేక. భార్య మాట భర్త ఎప్పుడు వింటాడు, అది లోకధర్మం. మరి భర్త మాట భార్య ఒకసారి కాకపోతే ఒకసారైనా వినాలి కదండి. అంతేగాని భార్యాభర్తల మాటలు ఇరుగు పొరుగు వారు మాత్రం వినకూడదు. అయ్యలారా, కైలాసానికి వెళితే విషయం గ్రహించినటువంటి శంకరుడు అబ్బాయికి మరో మంచి సంబంధం చేద్దాం. మరి ఇదిగో రుద్రాక్ష అని కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ రుద్రాక్ష తూకం గల బంగారం త్రాసులో వేసి అచ్చంగా బంగారంతో తూచి మీ వదిన మహాలక్ష్మిని అడిగి తీసుకురా అని చెప్పి పంపాడు. ముందు వద్దన్నది, వద్దు అన్నదా తల్లి. కానీ భర్త మాట వినాలి కాబట్టి, అది భార్య ధర్మం కాబట్టి పైడి కొంగులో భద్రపరుచుకుని నందివాహనం మీద అమ్మ బయలుదేరి వెళుతూ ఉంది. నారదుడు మార్గ మధ్యంలో ఎదురయ్యాడు. ఉభయులు కలిసి వెళ్ళారు. ఒక్క రుద్రాక్ష కాదు, 1,000,000 రుద్రాక్షలు తూస్తాను అంది. కానీ అఖిల సంపదలు వేసిన కాటా కదలలేదండి. ఆఖరికి పార్వతి ఏ ముడి పదార్థమైనా పర్వాలేదా అంది. ఏ పదార్థమైనా పర్వాలేదు వదిన, కాస్త పట్టు విడుపు ఉండాలి కదా, దీన్ని తోచడమే నాకు కావాలి. కంచాలు మంచాలు రోళ్ళు రోకళ్ళు అవే తెచ్చి వేశారు పనివాళ్ళు.
అయినా లాభం లేదు. అప్పుడు భర్త జ్ఞాపకం వచ్చాడు. భర్త దగ్గరికి వెళ్ళింది. యోగ నిద్రలో ఉన్నాడు ఆయన. స్వామి, ఏమి మాయయో, ఏమి మాయయో, ఎరుగరాదు జీవితేశ, అరయగ రుద్రాక్ష ఇంత బరువు కలిగియుండునా, హరుని మాయ నన్నిట్టుల అడచను గర్వోద్రేకము, ఆహీ నిజం చెప్పండి, ఈ సమయంలో మీకు నిద్ర ఎలా పడుతుందండి? మీ భార్యని, మీ బాధ్యత కదా, తరుణోపాయం చెప్పండి మహాప్రభు అని ప్రార్థించింది. కొందరికి ఇంట్లో ఎటువంటి గందరగోళం వ్యాపించినా కూడా సుఖంగా నిద్రపడుతుందండి. అంటే వాళ్ళు ఏవీ పట్టించుకోరు, తామరాకు మీద నీటి బొట్టులా ఉంటారు. ఒక ఆయన ఇలాగే నిద్రపోతున్నాడు. పక్కింటి వెంకట్రావు గారికి ఎప్పటి నుండో అనుమానం, తల బద్దలైపోతుంది. ఓ రోజు అడిగేశాడు ముఖం మీద, ఏమండి శాంతారావు గారు, ఎప్పుడు చూసినా మీరు నిద్రపోతూనే కనపడతారు, ఇంత సుఖంగా మీకు నిద్ర ఎలా పడుతోందండి? ఎందుకంటే మీరు ఊరంతా అప్పులు చేశారని విన్నాను, ఇంత హాయిగా ఎలా నిద్రపోగలుగుతున్నారండి అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, బాబు, నాకు అప్పు ఇచ్చిన వాడికి నిద్ర పట్టదేమో కానీ నాకు మాత్రం భేషుగ్గా పడుతుంది అన్నట్టు. వీడు తీర్చేవాడు ఏమిటండి, ఐపీ పెట్టేవాడు కాబట్టి సుఖంగా పడుకుంటాడు. వీడి గురించి వీడికి తెలుసు, అవతల వాడికి తెలుసుకోవడానికి టైం పడుతుంది, అంతే తేడా. కాబట్టి భర్తను నిద్ర లేపింది, అడిగింది. అది బ్రహ్మ పదార్థం, అది జడ పదార్థం కాదు, శాశ్వతమైనటువంటిది. శివస్వరూపం రుద్రాక్ష. ఈ ఐశ్వర్యం అశాశ్వతం. బుద్ధికి పదును పెట్టు, పని నెరవేర్చు, పరువు దక్కించు. నన్ను ప్రశాంతంగా పడుకొని పక్కకు తిరిగాడు. అప్పుడు ఒక ఆలోచన చేసింది మహాలక్ష్మీదేవి. అదేమిటి అంటే, శివునకు మాధవునకు యేసుమాత భేదము లేదుగా, శివునకు మాధవునకు యేసుమాత భేదము లేదుగా, శివ శివ నారాయణ మృత్యుంజయ మధుసూదన, హరి హరి గోవిందయ నర, హర హర మహదేవయ నర, హరిహరాదుల చరణములపై నీ హృదయ కుసుమములుంచరా, నారాయణ నారాయణ. ఈ రుద్రాక్ష శివస్వరూపం. దీనిని తూచగలిగింది విష్ణు స్వరూపంగా ఉండాలి. నా వద్ద ఏమున్నది అని వడలంతా తడిమి చూసుకొని, తన మెడలో ఉండేటువంటి మాంగళ్యం విష్ణు స్వరూపం కదా, ఈ రుద్రాక్షను తోచగలిగింది నా మాంగళ్యం ఒక్కటే, ఇదే సమాధానమని అలా మంగళసూత్రం పట్టుకుని ఆలోచిస్తోంది లక్ష్మీదేవి. అది అమంగళమని ఎంచినటువంటి శంకరుడు రుద్రాక్ష రూపాన్ని విడిచిపెట్టి స్వస్వరూపంతో సాక్షాత్కరించాడు. గజ చర్మాంబరధారణ గౌరీ రమణ, గజ చర్మాంబరధారణ, అచట విగ విను ఉన్నారు. కొంతమంది మహాతల్లులు ఉన్నారండి. పాపం ఒక ఆవిడ రూటే సెపరేటు, భర్తకు అన్నం వడ్డిస్తోంది అని చూసి కంగు తిన్నాడు. ఏమిటి, నేను బాగానే ఉన్నానుగా, మరి నీ మెడలో ఏదే మంగళసూత్రం అన్నాడు. ఎందుకండి ఆ తొందర, ఆ కంగారు ఎందుకు, అది బంగారం అనే కదా.
మరి ఏం లేదండి, మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మంగళసూత్రం తీసి ఫ్రిడ్జ్లో పెట్టానండి, అంతే. అంతే ఆవిడ. ఇంకా నయ్యో ఇంకా చల్లగా ఉంటాడని ఆయన పెట్టలేదండి ఫ్రిడ్జ్లో, అందుకోసం సంతోషించాలి. ఈ ఒక్క రుద్రాక్షకు అఖిల సంపదలు సరిపోలేదు కదా తల్లి, నా ఒంటి నిండా రుద్రాక్షలు ఎన్ని ఉన్నాయో చూస్తావా అంటూ విరాట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు మహేశ్వరుడు. ఈ సన్నివేశంలో ఆమె గర్వం సర్వం సమస్యపోయిందండి. నీ మహత్య మెరుగలేక, నీ మహత్య మెరుగలేక మదినే గర్భించితి దేవా, గర్వము నేటికి హరించే మహానుభావ తండ్రి. పాహి 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, అఖండ మండలాకార సచితానంద స్వరూప, అండపిండ బ్రహ్మాండంలో అంతటా నిండి నిబిడీకృతుడవై ఉన్న జగన్నాథ, అమరస్క యోగ నిష్ఠా గరిష్ట నాదవిందు కళాతీత, సర్వసర్వం సహా చక్రమేలే పరమాత్మ, ఈ విశ్వంభర విలయాన్ని ఏలే చక్రవర్తి, నా అపచారాన్ని మన్నించండి స్వామి. శివనింద చేసిన మహాపాపిని ప్రాయశ్చిత్తం లేదు అని ఎప్పుడైతే చేతులు కైమోడ్చి మన్నించమని అర్థించిందో స్వామి అభయమిచ్చి ఆమెను క్షమించారు. ఉత్తమస్య క్షణం కోపం మధ్యమే ఘటికాద్వయం మూర్ఖస్య మరణాంతకం. అంటే ఉత్తమునకు ఒక క్షణం మాత్రమే కోపం ఉంటుంది, మధ్యమునికి ఒక రోజంతా కోపం ఉంటుంది, మూర్ఖుడికి మట్టిలో కలిసిపోయేదాకా కోపం ఉంటుంది. ఉత్తమోత్తముడు కాబట్టి మన్నించాడు. ఈ కథలో సారాంశం ఏమిటి అంటే, కార్తీక మాసం అనేది ఒక్క ఈశ్వరునికే కాదండి, నారాయణమూర్తికి కూడా ప్రీతిపాత్రమైనటువంటి మాసం. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. శివభక్తుడు విష్ణువు, విష్ణుభక్తుడు శివుడు. శివకేశవులకు భేదం లేదు. అందుకే అడ్డబొట్టు పెడితే శివభక్తుడని, నిలువు బొట్టు పెడితే విష్ణుభక్తుడని అంటున్నావు. కానీ విశ్వకవి వేమన, ప్రజాకవి వేమన కలియుగం ప్రథమ పాదంలోని నొక్కి వక్కాణించాడు ఈ విషయంలో. ఇటు పెట్టడం కాదు అన్నాడు ఆయన. ఇటు పెట్టినా ఇటు పెట్టకయున్న ఇహపరము లేదయా ఇలలో వేమన. ఇటు పెట్టడంలోనే జన్మ సార్థకత. మరి చేత అందరికీ కూడా బాగా నీరసాలు వచ్చేసాయి. మరి కథ కూడా అయిపోయి వచ్చేసిందండి. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చెబుతున్నారు కాబట్టి మాకు అంత ఇబ్బంది ఉండదు. అన్ని రోజులు మీరు హాజరవ్వాలి కాబట్టి మాకంటే శ్రమ మీరు ఎక్కువ పొందారు. ఏమొదినా అంతే కదా. అంచేత మీ శ్రమను గుర్తించాం. మరి ఇంతటితో మంగళహారతులు సమర్పిస్తున్నాం. ఆనందవల్లికి కుమారస్వామికి చక్కని సుముహూర్తాన్ని నిర్ణయించారు వివాహానికి. అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతోందండి. మధుర నినాదము మంజుల నాదము మంగళవాద్యముగా హరి ఓం హరి ఓం. పగడపు గంధలు మకర తోరణం మేళ తాళాల సమ్మేళనం సప్తద్వారం సప్త ఋషులతో సమస్త సేవక పరివారం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పవమానాసుతుడు పట్టు పాదార
రూపమూలకు నిత్య జయ మంగళం రాజీవనయన త్యాగరాజాధి వినుతమైన నీ నామం రూపమూలకు నిత్య జయ మంగళం ప్రహ్లాద నారదాది భక్తులు పొగుడుచుండగ నీ నామం రూపమూలకు నిత్య జయ మంగళం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి హరి ఓం తస్సత్ శుభం భూయాత్ శుభరాత్రి జై హింద్